ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రెయిన్బో థీమ్ లో పర్ఫార్మ్ చేయడానికి రాకీ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ. ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా, రగిలే గులాబీవే మదనుడి సబకే జవాబువే. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ. రాకీ నువ్వు చిన్నప్ప అనుకున్నాను గాని రాకీ పెద్దడైపోయాడయ్యా. ఏం సాంగ్ భయ్యా ఇది? వింటంటేనే ఒకలా అనిపించింది నాకు. నీకు ఫస్ట్ టైం కళ్ళు కనబడకపోవడం అనేది నాకు చాలా బాధేసింది అయ్యా. లేదు, నేను వింటంటేనే నాకు అసలు ఒకలా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన తనివి తీరా చూశాడుగా, ఆయన చూస్తే చాలు. నువ్వు చూడలేకపోయావు గానీ రాకీ ముందు ఎపిసోడ్లో ఎలా చేసాడో మనకు తెలియదు కానీ నేచురల్ పర్ఫార్మెన్స్ అంటారు కదా. ఏముంది ఎప్పట్లాగే ఇందులో కూడా ఒక అమ్మాయి వచ్చి ఉంటది. ఒక్కటి కాదయ్యా బాబు, ఐదుగురు. ఐదుగురు అంటే ఇటు రాఖీ కాదు, జాకీ. జడ్జెస్ మీ ఒపీనియన్స్ కనుక్కునే ముందు గ్యాలరీలో గోల జరిగింది, మామూలు గోల కాదు. వర్షిని ఇప్పుడు చూడు, సునంద నోరేసుకుని పడిపోద్ది. నువ్వు చెప్పిందే సునందకి. సునంద, నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, ఒక పాట పాడవా? కుర్చీని మడతబెట్టి ఎరా సాత్విక్, అంకిత ఎంతవరకు వచ్చింది? అంకితనే అది. అంకితనేనా? సారీ, పీయూష్ బాగున్నాడా? కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది, ఆది సార్ తో ఈ సాంగ్ చేస్తా ఉంటున్నారు సార్.
కాదు కళ్ళు కనపడేట్టు మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేసి ఏది పడితే చేసావో నీ మొహం పగిలిద్ది. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారిదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసిపదని సపాలకేరా నీ పక్కనే వర్షిని ఉంది, సునంద ఉంది. నువ్వు వాళ్ళతో మాట్లాడుకుంటుండు మెల్లిగా. కొద్ది దూరంగా ఉన్నారు. ఏరా వర్షిని ఎందుకురా అప్పుడే పెళ్లి చేసుకున్నావు? సునందా నువ్వు చేసుకుంటేనే మంచిదిలే. మన కంటెస్టెంట్స్ ఎనీ ఒపీనియన్స్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్స్? ఈ పర్ఫార్మెన్స్ చూసాక మాత్రం మా మాస్టర్ తో గొడవ వేసుకుంటున్నా ఇందాక నుంచి. ఏమని? నీ పర్ఫార్మెన్స్ లో 5 అమ్మాయిలు ఎందుకు పెట్టట్లేదనా? ఒక్క అమ్మాయిని కూడా పెట్టట్లేదు భయ్యా ఇప్పుడు దాకా. పెట్టకపోతేనే ఇలా ఉన్నావయ్యా, నువ్వు పెడితే ఇంకెలా ఉంటావు? వీళ్ళు కొంచెం దూరంగా కూర్చున్నట్టున్నారు, కొంచెం దగ్గర జరగమని వాళ్ళని. ఒపీనియన్స్ అయిపోయాక వస్తారయ్యా, నువ్వు కూర్చో సైలెంట్ గా ఇను. రాకీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. నీ పొజిషన్ లో నేను ఎందుకు లేనా అని ఫస్ట్ టైం అసలు. వాడు పొజిషన్ లో లేడని బాధపడుతున్నాడా? ఆ, రాఖీ గాడిది ఇప్పుడు 7వ పొజిషన్ అనుకుంటా. ఆ పొజిషన్ కోసమా? నాకు ఆదితో మాట్లాడాలి. ప్రణీత నాతోనా? ఎప్పుడు అక్కడే కూర్చుంటారు, ఇక్కడ వచ్చి కూర్చోండి. ప్రణీత పక్కన కూర్చోమంటుందా? ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? కాదు కనపడదు ఎలా వస్తావు? ప్రణీత నువ్వు మాట్లాడుతూ ఉండి వచ్చేస్తా. నేను తీసుకెళ్తాను, అది నేనున్నాను కదా. మెల్లిగా ఇక్కడ ఉన్నారు. పిలవక ప్రణీతనే పిలిచింది. ప్రణీత ఎవ్వరు చూడకపోతే ఒక్కసారి నీ చెయ్యవా? ఆహా ఆహా. అది ఐ యు హ్యాపీ? సూపర్ హ్యాపీ. ఇలాంటివి ఉంటాయని తెలిస్తే ఇంకెప్పుడు కళ్ళు లేకుండానే ఉంటాను. ఇక్కడ ఏంటి చిన్న మేకప్ స్మెల్ వస్తుంది. ప్రణీత గారికి ఇప్పుడే టచ్ అప్ చేశారు. అందరికి మేకప్ ఏదో ఏదో హెయిర్ కూడా తగులుతుంది. హెయిర్ డ్రెస్ రా. మీరు అలా ఉండండి ప్రణీత గారి పక్కన. శేఖర్ మాస్టర్, మన చిన్నప్ప నారప్పగా మారినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది రాకి. ఇప్పుడు వరకు నీలో ఇచ్చోళ్ళ కొత్త రాకిని చూసాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆ అమ్మాయిలతో చేస్తున్నావు కదరా, ఇంకా కొంచెం ఆ చిన్న ఇది ఉంది హెజిటేషన్, ఇంకా లేకుండా ఇంకా ఫ్రీగా చేయాలి నెక్స్ట్ టైం చేసినప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్. శ్రవణ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది శ్రవణ్. నాకు వేరియేషన్స్ చాలా బాగా నచ్చినాయి. గర్ల్స్ అందరూ చాలా బాగా చేశారమ్మా. ఎస్పెషల్లీ ఫస్ట్ గర్ల్, నీ పేరేంటమ్మా? పండు సార్. పండు. ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుందమ్మా. చాలా థ్యాంక్ యూ బాగా సార్. చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుంది శ్రవణ్. శుభం. ప్రణీత గారు, ఫస్ట్ టైం మీరు చాలా ఓపెన్ గా చాలా బాగా చేస్తారనిపించింది. చాలా బాగుంది. అండ్ గర్ల్స్ అయితే ఫ్యాబ్యులస్. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కోర్స్ ఈ హాట్ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ కి ఎంత ఇస్తారు శేఖర్ మాస్టర్? 42 out of 50. ప్రణీత గారు మీ స్కోర్? సూపర్, డిస్టింక్షన్ లో పాస్ అయిపోయాడు మన రాకీ. 84 out of 100. కంగ్రాచులేషన్.